బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దివాన్ దేవ్జీ ఏరియాలోని కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 16 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. మంటల్లో బట్టల షాపులు తగలబడిపోయాయి. రంజాన్ పండుగ దగ్గర పడుతుండటంతో బట్టల షాపు యజమానులు కొత్త స్టాక్ తెచ్చిపెట్టారు. ఫైర్ యాక్సిడెంట్తో బట్టలన్నీ బూడిదైపోయాయి. భారీగా నష్టం జరిగిందంటూ వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దివాన్ దేవ్జీ ఏరియాలో ఒక కాంప్లెక్స్ లో మంటలు బాగా చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మంటల్లో బట్టల షాపులు తగలబడిపోయాయి. రంజాన్ పండుగ దగ్గరలో ఉండడంతో బట్టల షాపు యజమానులు కొత్త స్టాక్ తెచ్చిపెట్టారు. అయితే ఈ మంటల్లో కొత్త స్టాక్ అంతా కాలి బూడిదైపోయింది. భారీగా నష్టం జరిగింది. అయితే వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా నష్టం జరిగిందంటూ. అయితే షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అయితే భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, మీరు పాత బస్తీకి చేరుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి ఎంత టైం పడుతుంది? రాధిక, పాత బస్తీలో ఉదయం 2:30 గంటల ప్రాంతంలో ఒక బిల్డింగ్ లో చెలరేగినటువంటి మంటలు పక్కనే ఉన్నటువంటి అన్ని బిల్డింగులకి వ్యాపించాయి. ప్రస్తుతం అధికారులు మంటలని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ భారీగా అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్కి వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. 4th ఫ్లోర్ ఏదైతే ఉందో బిల్డింగ్లో, ఆ బిల్డింగ్ మీద అయితే మంటలు ఇంకా కూడా పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్కి వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏం చెప్పండి? అధికారులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే పైన చెలరేగుతున్నటువంటి మంటలు పక్కనే ఉన్నటువంటి బట్టల షాపులకు వ్యాపిస్తే ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. పాత బస్తీ అనగానే చాలా వరకు షాప్స్ అన్నీ కూడా బట్టల షాప్స్ ఉంటాయి. ఏదైనా షాప్కి ఈ అగ్ని కానీ పక్కనే వ్యాపిస్తే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే 16కి పైగానే ఫైర్ ఇంజన్ల సహాయంతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా మంటలు అదుపులోకి రావడం లేదు. మరోవైపు ఈ పాత బస్తీ మొత్తము చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఫైర్ ఇంజన్స్ లోపలికి రావాలన్నా కూడా ఇబ్బందికరం. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని అధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి దాదాపు 30 బిల్డింగుల వరకు ఈ మంటలు వ్యాపించాయి. వాటన్నిటినీ కూడా అదుపులోకి తీసుకొస్తున్నారు అధికారులు. కానీ ఆ మంటలు చెలరేగినటువంటి సమయంలో లోపల ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదు అని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే చూడొచ్చు, పైన 5th ఫ్లోర్లో చెలరేగినటువంటి మంటలు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి మరొక బిల్డింగ్ కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటల్ని అదుపులోకి చేస్తున్నారు. చిన్న చిన్న గల్లీలు ఉండడం వల్ల ఫైర్ ఇంజన్స్ అన్ని లోపలికి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల పక్కనే ఉన్నటువంటి బిల్డింగులకి త్వరితగతిన ఈ మంటలు వ్యాపించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రంజాన్ సీజన్ కావడంతో బట్టలు ఎక్కువగా స్టాక్ తీసుకువచ్చాము, అవన్నీ కూడా మంటల్లో కాలిపోతున్నాయి అని చెప్పేసి షాప్ వాళ్ళైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది దుకాణానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉదయం నుంచే ఇక్కడికే చేరుకున్నారు. అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడుగుదాం. సరే, అసలు సార్ ఏమైంది? आज सुबह 1:45 बजे यहाँ से मुझे फ़ोन आया, उत्तरगट्टी दीवान की जोड़ी बड़ी मार्गा से यहाँ पर कुछ दुकानों में आग लगी है। तो मैंने फ़ौरन फायर ब्रिगेड के ऑफिस को फ़ोन किया। उन्होंने यहाँ पर
फायर इंजन भेजे, लेकिन वो फायर इंजन बराबर नहीं थे। उसके बाद में और मैंने फ़ोन किया तो इन लोगों ने काफ़ी फायर इंजन यहाँ पे भेजे। जितने हमें फायर स्टेशन है, मुगलपुरा, याकुतपुरा, हाई कोर्ट, सालासर म्यूज़ियम, जहाँ जितने थे तमाम इन्होंने भेजा। और पूरी कोशिश ये लोग कर रहे हैं, एक अच्छी कोशिश कर रहे हैं आग बुझाने की। ये आग बढ़ते बढ़ते करीब 24 मलकियों में आग लगी है ये, और उससे बढ़ के है। और अभी तक भी आप देखिए, अभी काम चल रहा है इनका, अभी आग लग रही है। तो आज बड़ा अफसोस के साथ ये कहना पड़ता है कि रमज़ान से पहले बेचारों का काफ़ी नुकसान हुआ है। तो देखिए अभी और जल्द से जल्द काम मुकम्मल हो जाएगा। और सदर मोहतरम नकीब मिल्लत अल्लाह बैरिस्टर असदुद्दीन साहब को जैसा इत्तला मिली, उन्होंने मुझे हिदायत दी, तो मेरे साथ पत्थरगड्डी कॉरपोरेटर सोहेल खादरी साहब और हमारे MLC रियाजुल हसन साहब, वो भी मेरे साथ थे, और मोहसिन मौलाना वह साबिक़ा कॉरपोरेटर, और तमाम यहाँ के हमारे मजलिस इत्तेहाद मुस्लिमीन के जो भी सदर मोहतबर जितने थे, सब लोगों ने फायर ब्रिगेड के लोगों का हाथ बटाया और आग बुझाने में इन्होंने भी साथ दिया। इनका भी मैं शुक्रिया अदा करता हूँ। यहाँ के जितने दुकान वाले हैं मार्केट के, पूरे सारे लोग यहाँ पर मिलकर काम कर रहे हैं, आग बुझाने की कोशिश कर रहे हैं। ప్రస్తుతం చూడొచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకొని అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ యజమానులతో పాటు పోలీసులతో మాట్లాడతాను. ఇక్కడ భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది అని చెప్పేసి అధికారులతో పాటు ఇక్కడికి షాప్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. తెల్లవారుజామున జరగడంతో అధికారులు ఇక్కడికి వచ్చినటువంటి వెంటనే మొదట ఏ బిల్డింగ్లో అయితే మంటలు చెలరేగాయో ఆ బిల్డింగ్ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలు కావచ్చు, దాంతో పాటు ప్రతి గల్లీలోనూ 4 నుంచి 5 వరకు షాపులు ఉన్నాయి. ఆ షాపులు ప్రతి ఫ్లోర్లోనూ మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ బట్టల దుకాణాలు కావడంతో త్వరితగతిన మంటలు పైకి చెలరేగే అవకాశం ఉంటుందని భావించినటువంటి అధికారులు ఫోకస్ అంతా కూడా మంటల్ని అదుపులోకి తీసుకురావడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. 12కు పైగానే ఫైర్ ఇంజిన్ల సహాయంతో బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్లేస్ సోర్స్, ఎక్కడైతే మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి సోర్స్ కనిపిస్తుందో అక్కడ మంటల్ని ఆర్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు, ఏదైతే మంటలు చెలరేగుతున్నాయో ఆ మంటలకి సంబంధించి ఫైర్ ఇంజిన్ ముందుకు వచ్చి మంటల్ని ఆర్పాలి అంటే కొంతమేరకు కష్టంగా ఉంది. ఆ గల్లీ చిన్నది కావడంతో బ్యాక్ సైడ్ నుంచి ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. పక్కనే ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కూడా మరికొద్ది సేపట్లోనే డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో మంటల్లో కాలిపోయిన తర్వాత మొత్తం కూడా బిల్డింగ్కి సంబంధించి 4th ఫ్లోరు నేలమట్టం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫ్లోర్ కానీ కింద పడిందంటే 3rd ఫ్లోర్తో పాటు 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్, సెల్లార్ అంటే మొత్తం 4 ఫ్లోర్లు కూడా మొత్తం ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. మొదట ఆ మంటల్ని అదుపులోకి తీసుకువస్తేనే ఈ బిల్డింగ్ కొంతవరకు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. బిల్డింగ్ మొత్తం చూడొచ్చు, దాదాపు 40 నుంచి 50 షాపులకి పైగానే ఈ ఒక్క బిల్డింగ్లోనే కనిపిస్తున్నాయి. 4th ఫ్లోర్ మొత్తం కూడా మెల్లమెల్లగా ఈ మంటలు వ్యాపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి ముందు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. దట్టమైన పొగ ముందుగా లోపల ఉన్నటువంటి 4th ఫ్లోర్లోకి వ్యాపించి ఆ పైనే ఉన్నటువంటి 12 నుంచి 15 షాపుల వరకు వ్యాపించి ఉంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అధికారులు పైకి వెళ్ళి ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అధికారులు లోపలికి వెళ్తున్నారు, ఎందుకంటే చాలా రిస్క్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి ఫ్లోర్లోని ఈ మంటలు చెలరేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పటికే 2nd ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ మంటల్లో ఉన్నటువంటి చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. 4th, 3rdతో పాటు 2nd ఫ్లోర్లోనూ దట్టమైన పొగలు వ్యాపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే అదనంగా ఫైర్ ఇంజన్స్ని ఇక్కడికి తీసుకొచ్చి మంటల్ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దాదాపు ఉదయం ప్రాంతంలో 2 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగడం వల్ల ఇవి కంట్రోల్ చేయడానికి అధికారులు ఉదయం నుంచి కూడా కష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు కావడం, మరోవైపు లోపలికి వెళ్ళలేకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో అసలు ఏమైందన్న?
నేను వచ్చింది 1 o'clock, అప్పటి నుంచి ఆ, ఇట్లే అవుతుంది. లోపల ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరు లేరు, షాప్ ఉంది అది మొత్తం. మీ షాప్ కూడా ఇక్కడ ఏమన్నా ఉందా? లే, మా షాప్ లేదు, మా ఇల్లు ఉంది పక్కన. ఓకే, ఎలా తెలిసింది మీకు ఇక్కడ? మేము వచ్చింది మా ఫ్రెండ్ చెప్పింది ఇట్లా అయింది అని. దాని గురించి ఇక్కడే నేను 5 hours అవుతుంది. ఎన్ని షాపులకి అయింది ఇప్పటి వరకు ఇదంతా? ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంకా ముందు కాలేదు కానీ ఇప్పుడు చూస్తున్నా. 10 షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్, 10 షాప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. అది మొత్తం ఇది పక్కన ఇది హెచ్ఎన్ పేరు మీద ఉంది సార్. అక్కడ నుంచి పక్కన ఉంటే దూరమైంది. ఎట్లానంటే ప్రాబ్లం కాదు, మొత్తం కాదే ప్రాబ్లం అయింది. ఇంకా మార్కెట్లో మొత్తం ఇంటికాడ అంటే మొత్తం షాప్లో పెట్టినాయి. అట్లనే నుక్సాన్ ఏం లేదు, జానీ నుక్సాన్ ఏం లేదు. మొత్తం అంటే సరుకు బట్టలు అంటే మొత్తం తీసేది మొత్తం, అదే ప్రాబ్లం, ఇంకా ఏం లేదు. ప్రస్తుతం అయితే షాప్లో బట్టలు ఉన్నాయి. రంజాన్ కావడంతో అవన్నీ తీసుకొచ్చి స్టాక్ పెట్టారు. ఎక్కువ ఆస్తి నష్టం అయితే జరిగింది అని చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా 1 గంట ప్రాంతంలో మేము ఇక్కడికి వచ్చాము, అప్పటికే మంటలు చెలరేగుతున్నాయని చెప్తున్నారు. అధికారులకి సమాచారం ఇచ్చిన వెంటనే కూడా ఫైర్ అధికారులు ఇక్కడికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. కానీ మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగులకు వ్యాపించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. రెస్క్యూ టీం కూడా పైకి చేరుకొని వెంటనే ఆ మంటలకి సంబంధించి ఫైర్ అధికారులతో సహకరిస్తూ ఇద్దరు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఆ మంటను ఎలా అదుపులోకి తీసుకురావాలని. మరోవైపు ఐరన్ ప్లేవుడ్కి సంబంధించి బిల్డింగ్ ఉండడంతో ఆ ప్లేవుడ్ కావచ్చు, ఐరన్ కావచ్చు, మొత్తం కూడా మంటలతో కాలిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సంఘటనతో పాత బస్తీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్టల దుకాణంలో చాలా వరకు కొత్త స్టాక్ తీసుకొచ్చాము, లక్షలాది రూపాయల మెటీరియల్ అంతా పోతుంది, మరోవైపు బిల్డింగ్ కూడా కాలిపోతుందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. ఈ బిల్డింగ్ని కానీ 4th ఫ్లోర్లో చెలరేగినటువంటి మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని చెప్తున్నారు. వాటిని అదుపులోకి తీసుకొస్తే ఖచ్చితంగా కూడా మిగతా బిల్డింగ్లకి మాత్రం వ్యాపించే అవకాశం ఉండదు. కానీ ఆ మంటలు ఇలాగే చెలరేగితే ఖచ్చితంగా పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లకి వ్యాపిస్తే ప్రమాదం ఎక్కువ స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. ఓల్డ్ సిటీలో రీసెంట్గా జరిగినటువంటి అతి పెద్ద అగ్ని ప్రమాదంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రమాదం జరగలేదు. ఇప్పుడు జరగడము, రంజాన్ సీజన్ కావడము, ఎక్కువ స్టాక్ ఉండడము, ఆస్తి నష్టం అయితే చాలా భారీగా జరిగింది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఇక్కడ స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, అధికారులు, రెస్క్యూ టీం అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ మంటలు అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, ఈ అగ్ని ప్రమాదాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మంటల్ని పక్క షాపులకి వ్యాపించకుండా ఉండేందుకు కూడా మరొక అదనంగా ఫైర్ ఇంజన్స్ని తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి పొగలు కూడా దట్టంగా వ్యాపిస్తున్నాయి. పొగతో పాటు ఆ మంటలు పక్క బిల్డింగ్కి చెలరేగే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది 4th ఫ్లోర్కి చేరుకొని ఆ మంటల్ని పక్క షాపులకి వ్యాపించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. కానీ బట్టల దుకాణం కావడంతో ఆ మంటలన్నీ దుస్తులకి వ్యాపించి త్వరితగతిన మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. 4th ఫ్లోర్లో కానీ లేకపోతే నియర్ బై ఎవరిని కూడా అధికారులు అనుమతించడం లేదు. ఎందుకంటే ఈ మంటలు వ్యాపిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా సరే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని భావించినటువంటి అధికారులు వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎంత లోపల ఎవరైనా ఉన్నారా? 2 बजे से अभी तक आग बुझा रहे हैं मगर आग को काबू नहीं पाया गया। अभी देखिए अभी कितनी 3rd फ्लोर पे आ गई, यहाँ चला 1st फ्लोर, 2nd फ्लोर, अब 3rd फ्लोर पे आ गई और इसकी बैक साइड पे भी है। हम यहाँ पर आए, बैरिस्टर साहब की हिदायत पे हम फौरी यहाँ पर पहुँचे, फायर ब्रिगेड को भेजे, बैरिस्टर साहब, MLA साहब यहाँ पर है, MLC साहब है, सब लोग यहाँ पर मौजूद है, दुकानदार मौजूद है। 50 कई दुकान जल के खाक हो गए हैं यहाँ पर। कोशिश अभी भी फायर ब्रिगेड वाले अभी भी कोशिश में ही लगे हुए हैं, मगर फायर ब्रिगेड वालों की थोड़ी सी लापरवाही थी जिसकी वजह से अभी थोड़ी ताख़ीर से काम हुआ है यहाँ पर।
మొత్తానికైతే మాత్రము పాత బస్తీలో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి బట్టల దుకాణాలన్నిటికీ మంటలు చెలరేగడంతో ఆస్తి నష్టం చాలా ఎక్కువగా జరిగింది. రంజాన్ సీజన్ కావడంతో ఎక్కువ స్టాక్ కూడా తీసుకొచ్చాము అని చెప్పేసి బట్టల దుకాణం వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంటల్ని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది సహాయంతో ఉదయం నుంచే అధికారులు అయితే మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మంటలు అదుపులోకి రాకపోతే పక్కనే ఉన్నటువంటి అన్ని దుకాణాలు బట్టల షాప్ కావడంతో మరి కాస్త ఈ మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అన్నట్లుగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఫైర్ సిబ్బంది అధికారులు మాత్రము మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే 12 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.